సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరూ పిండి వంటలు తినాలనే ఉద్దేశంతో అరిసెలను స్వయంగా తయారు చేసి పంపిణీ చేయడం ఎంతో సుపరిణామం అని పిల్లా శ్రీనివాసరావు, పోతిన వెంకట మహేష్, పోతిన బేసికంఠేశ్వరుడు అన్నారు. బుధవారం కోమల విలాస్ సెంటర్ వద్ద ఉన్న పీడీఆర్ కన్వర్షన్ అధినేత పిల్లా దుర్గారావు, కొరగంజి భాస్కరరావు ఆధ్వర్యంలో పిండి వంటలు అరిసెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున పిండి వంటలు తినాలని తపన ఉన్న ఆర్థిక స్తోమత వల్ల తినలేనటువంటి వారికి ఈ పిండి వంటలు పంపిణీ చేయడం జరిగిందని సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆల్తి వెంకటేశ్వరరావు, కిలారి మధుసూదన్ రావు, దుమ్మిద వెంకటేశ్వరరావు, కుప్పిశెట్టి వెంకటేశ్వరరావు, కొరగంజి ప్రభాకర్ రావు, బంకా అప్పారావు, కొరగంజి వెంకటరమణ, మజ్జి శ్రీను తదితరులు ఈ అరిసెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. హిందువులు అందరిలో పెద్ద పండుగ అయినటువంటి భోగి పండుగ, భోగభాగ్యాలతో జరిగేటువంటి భోగి పండుగ పల్లెటూళ్ళలో అతి వైభవంగా జరుగుతుంది, పట్టణాల్లో మాదిరిగా జరుగుతుంటుంది. అలాగే తర్వాత వచ్చేది సంక్రాంతి పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతిగా పేరు గావించింది. ఈ సంక్రాంతి పండుగ అందరూ పెద్దలకు అందరూ కూడా ఈ నదుల్లోకి ప్రవేశించి చనిపోయిన మన ఇళ్లలో పెద్దలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఏం కడతారని ఎదురు చూసి వెళ్తారు. ఇందులో భాగంగా మేము అందరికీ ఇష్టమైనటువంటి తీపి ఈ యొక్క అరిసెల పండుగ చేద్దామని కాన్సెప్ట్ తో నేను ఇక్కడ ఉన్నటువంటి పిల్లా దుర్గారావు గారు అనుకొని ఈ కాన్సెప్ట్ పీడీఆర్ ఫంక్షన్ హాల్లో ప్రముఖులందరినీ పిలిచి పేద సాగులకి ఈ యొక్క కొంతమందికి పంచడం అనే కాన్సెప్ట్ మొదలు పెట్టాం. ఇందులో భాగంగా ఈనాటి ఈ కుటుంబాలు చిన్న చిన్నవి అయిపోయినాయి. పెద్ద కుటుంబాలు ఉండేటప్పుడు అరిసెలు ఇంట్లోనే ఈ పిండి వంటలన్నీ వండుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగే మేము స్వచ్ఛందంగా వండి నెయ్యితో కూడా వండి ఇవన్నీ కొంతమందికి సుమారు 2-3 వేల మందికి పంచాలి అని చెప్పి కాన్సెప్ట్ తో ఈ రోజు బిగిన్ చేయడం అయింది. అలాగే కనుమ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ అందరూ హిందువుల ఇళ్లలో భోగభాగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో నూతన వస్త్రాలతో అన్ని అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారందరూ మా కాన్సెప్ట్ ని మెచ్చుకొని అలాగే మా ఆశీస్సులు అందరి తరఫున మేము నమస్కారాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లా శ్రీనివాసరావు గారు, బంక అప్పారావు గారు, పోజన్ రాము గారు, పొట్టిన వెంకట్రావు గారు, రాజగిరి నాగరాజు గారు, డాక్టర్ ఆల్తి వెంకటేశ్వర గారు,
అలాగే మన అందరూ కూడా గోపాల్ గారు ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మా కార్యక్రమాన్ని సక్సెస్ జరుపుతున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకున్నా. జై శ్రీరామ్, జై జై. స్పీడ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఈరోజు మన పీడిఆర్ కాంప్లెక్స్ ఫంక్షన్ హాల్లో మన కొరగి భాస్కరరావు గారు అలాగే పిల్లా దుర్గారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెలుగు వారి మొదటి పండగ ఇది. ఈ పండగ రోజు కొంతమందికి ఈ అరిసెలు అందించాలని, ఎందుకంటే వారు సపరేట్ గా ఈ అరిసెలు ఇళ్లలో వండుకునే వాళ్ళందరూ కూడా సపరేట్ తయారు చేపించి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరికీ మంచి జరగాలని, ఆ అయ్యవారు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సుఖశాంతి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పండుగ ఎంజాయ్ చేయాలని ఈ ద్వారా కోరుకుంటా ఉన్నాం. Like, subscribe and press the bell icon for new updates.